మీరు చూస్తున్నారు ఖతర్నాక్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు తెలంగాణ రాష్ట్ర ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్స్ నాయకులు మనతో పాటు చర్చల్లో ఉన్నారు. సో ముందుగా అన్నగారికి, ఆర్ఎల్ మూర్తి అన్న గారికి నమస్తే అన్నగారు. అన్నగారు, మీరు ఉస్మానియా యూనివర్సిటీలోనే స్కాలర్స్ నాయకులుగా ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రానికి ఒక గుండెకాయ లాంటిది ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు. సో తెలంగాణ రాష్ట్రం గుండెకాయ లాంటిది ఉస్మానియా యూనివర్సిటీని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విస్మరిస్తుంది, ఎందుకు విస్మరిస్తుంది? అసలు తెలంగాణ రాష్ట్రాని కోసం కీలకంగా పనిచేసింది యూనివర్సిటీ కేంద్రాలు. దాంట్లో ఉస్మానియా యూనివర్సిటీ ముఖ్యమైనటువంటి భూమిక పోషించింది. తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు లభిస్తాయి అని భావించి విద్యార్థులు చదువులను పనంగా పెట్టి జైలు గోడలలో మగ్గినారు, రబ్బర్ బుల్లెట్లకు ఎదురుగా నిలిచినారు. అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో కీలకంగా పనిచేస్తే వచ్చినటువంటి ఈ యూనివర్సిటీలో భవిష్యత్తు మారుతుందని, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశిస్తే వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, యూనివర్సిటీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే మరీ అధ్వానంగా తయారు చేసినటువంటి పరిస్థితి నేడు కనబడుతుంది. ప్రధానంగా తెలంగాణ విద్యారంగానికి గుండెకాయగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఈ 6 సంవత్సరాల కాలంలో ఒక్క పోస్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా తెలంగాణ వస్తే ఇంటికి ఒక ఉద్యోగం, అంటే 10th క్లాస్ చదవగానే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారా కేసీఆర్? ఈరోజు మొత్తం నిరుద్యోగానికి రెట్టింపు నిరుద్యోగం. అదే నేను చెప్పేది. ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు మొత్తం ఈ రెండోసారి అధికారంలో వచ్చినా ఇప్పటికీ హామీలుగానే ఉండే తప్ప అమలు కాలేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాడు, అసెంబ్లీ మొదటి సమావేశంలో 1,50,000 ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఈ రెండోసారి అధికారంలోకి వచ్చినా కూడా కేవలం వాళ్ళ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఈరోజు కేవలం 30,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినని చెప్పాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి యూనివర్సిటీలో ఖాళీలను కనీసం భర్తీ చేసేటువంటి పరిస్థితులు లేడు, ఉద్యోగాలను భర్తీ చేసేలేడు. తన కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు కల్పించింది. మొన్నటికి మొన్న తన కూతురికి ఎలాంటి అంటే కూతురికి కేవలం 1 సంవత్సరం పదవి లేకపోతే వెంటనే ఎమ్మెల్సీగా కోటా భర్తీ చేసుకున్నాడు. మరి తెలంగాణ కోసం కొట్లాడినాడు, తెలంగాణ కోసం అమరులైనడు, త్యాగం చేసినట్టు వాళ్ళ ఆశలన్నింటినీ అడియాక్షన్ చేసేటువంటి విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు అన్ని యూనివర్సిటీలు చూస్తే దాదాపు 2,000 పైన టీచింగ్ ఖాళీలు ఉన్నాయి, 3,000 పైన నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 3,000 పైన ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికీ చాలామంది రిటైర్ అయినారు. రిటైర్ అయినటువంటి వాళ్ళందరినీ కలుపుకుని 3,000 ఉద్యోగాలు ఖాళీలు ఉండే వాటిని అన్నింటినీ భర్తీ చేయట్లేదు. ఇప్పుడు గ్రూప్ 1 ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, గ్రూప్ 3 ఇవ్వలేదు, డిఎస్సి పూర్తిగా రికమెండ్ చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 50,000 డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేశారు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉద్యోగాలు భర్తీ చేయడం చేత కావట్లేదు. కేవలం కమిషన్లు తనకు లాభాలకు వచ్చేటువంటి పనులు మాత్రమే చేస్తుంటే కానీ ఉద్యోగాలు కల్పించడంలో కానీ, విద్యారంగానికి నిధులు కేటాయించడంలో కానీ, విద్యారంగానికి సమస్యలు పరిష్కరించడంలో మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా శ్రద్ధ వహించట్లేదు. ఈరోజు ప్రధానంగా అన్ని యూనివర్సిటీ కేంద్రాలలో ఉద్యోగాలతో పాటు నిధులకు పోతారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విద్యారంగానికి సంబంధించి తెలంగాణ బడ్జెట్లో నిధులంటే గుర్తుకొచ్చింది, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నిధులు ఎంత కేటాయించేవారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నిధులు ఎంత కేటాయిస్తున్నారు? మొన్నటి బడ్జెట్ చూసినట్లయితే 2019-20 బడ్జెట్లో గత బడ్జెట్ల కంటే ఈ బడ్జెట్ చాలా అధ్వానంగా నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. మొదటి నుంచి ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలి, విద్యారంగం రూపుమాపు, విద్యారంగం భవిష్యత్తుకు బంగారమే అవుతుందని చెప్తుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మాటకు ఒక్కసారి బంగారు తెలంగాణ అంటున్నాడు. బంగారు తెలంగాణ కావాలంటే విద్యారంగానికి నిధులు కేటాయించకపోతే ఎట్లా బంగారమే అవుతుంది? అసలు నిధులే కేటాయించవు. ఉన్న నిధులు రోజు రోజు పుచ్చుకుపోయేటువంటి విధంగా నిధులు కేటాయిస్తుంది. మొన్న 1,82,934 కోట్ల బడ్జెట్లో కేవలం 12,144 కోట్లు మాత్రమే కేటాయించింది. కేవలం 6.33% మాత్రం నిధులు కేటాయించింది. ఇట్లాంటి చాలా నిధులతో విద్యారంగం ఎట్లా గెలుపుకొచ్చింది? ఈరోజు అనేకమైనటువంటి విద్యారంగానికి సంబంధించినటువంటి యూనివర్సిటీలు అయినా, ఉపాధ్యాయులైనా జీతాల కోసం నెలగానే జీతాల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది.
మరి ఇట్లాంటి పరిస్థితుల్లో విద్యారంగం ఎట్లా గెటన్ అవుతుంది, కొత్త ఆలోచనలు ఎట్లా నిర్మాణం అయితే, పరిశోధన ఏ రకంగా డెవలప్ అవుతుంది, విద్యారంగం భవిష్యత్తు ఎట్లా ఏర్పడుతుంది, ఆక్స్ఫర్డ్ హార్వర్డ్ ప్రపంచ స్థాయి యూనివర్సిటీలతో మనం ఎట్లా పోటీ పడతాం, ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలతో మనం ఎట్లా పోటీ పడతాం. బట్ రాష్ట్ర ముఖ్యమంత్రికి నిధులు కేటాయించేటువంటి శ్రద్ధ లేదు. పకడ్బందీగానే నిధులు కేటాయించి కోత విధించి విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి ఆలోచన మాత్రం ఉందనేది మేము ఇష్టపడి భావిస్తున్నాం. అన్నగారు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రిగా చెప్పడం జరిగింది ఏంటంటే, మా ప్రభుత్వం రాగానే ఏదైతే హయాంలో రాగానే కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. కోటి ఉద్యోగాలు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంలో చాలా అప్రతిభైన భావించవచ్చు. నరేంద్ర మోడీ మొదటిసారి అధికారంలోకి వచ్చే ముందు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలను ఇస్తారని మాటించారు. విదేశాల్లో పోగొడినటువంటి నల్లధనాన్ని తీసుకొస్తూ 100 రోజులని మాట్లాడారు. ఇవన్నీ అమలు కాకుండా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అంటే రెండోసారి వస్తే 6 సంవత్సరాలు దాటింది. అంటే 12 కోట్ల ఉద్యోగాలు కల్పించాలి. ఉన్న ఉద్యోగాలు కల్పించిన మాట పక్క పెడతా ఉన్న ఉద్యోగాలను ఊడబెట్టేటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం ప్రైవేట్ వర్గాలకు దారాదత్తం చేసేటువంటి విధంగా, అమ్ముకునేటువంటి విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వర్గాలకు కట్టుబెట్టింది. దీని ద్వారా చాలా మంది ఉద్యోగాలను కోల్పోయింది. అయితే ఈ ప్రభుత్వానికి ఉద్యోగాలు కల్పించడంలో మాత్రం శ్రద్ధ లేదు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సొమ్మును విదేశాలకు ఎత్తుకుపోయేటువంటి వాళ్ళకు దారులు పరుస్తున్నారు, రెడ్ కార్పెట్ పరుస్తున్నారు తప్ప విదేశాల్లో పోగొట్టినటువంటి నల్లధనం తీసుకొస్తున్నారు అన్నాడు. విజయ్ మాల్యా నుంచి మొదలుకుంటే నీరవ్ మోడీ ఇలాంటి వాళ్ళు లక్షల కోట్లు ఈరోజు భారతదేశ ధనాన్ని ఎగ్గొట్టి తేలిక విదేశాల్లో దర్జాగా బతుకుతున్నారు. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కేవలం మాటలు చాతగానేటువంటి దద్దమ్మ లాగానే వ్యవహరిస్తున్నాడు. కేవలం మతం, రిలీజియన్ బేసిక్గా, కులాల బేసిక్గా ప్రజలను విభజించి తన అధికారాన్ని సుస్థిరంగా చేసుకునేటువంటి అంశాన్ని చేస్తున్నాడు తప్ప మరేం లేదు. ప్రధానంగా ఈరోజు ఈ సిటిజన్ అమెండ్మెంట్ బిల్లుకి సంబంధించినటువంటి విషయం కానీ, ఈరోజు నల్లధనాన్ని తీసుకుపోతాం, నోట్ల రద్దుకు సంబంధించినటువంటి అంశం కానీ, జిఎస్టీ కానీ, ఈరోజు కాస్ట్లింగ్ స్వయంప్రతిపత్తి అంశం కానీ, ఇట్లాంటి అనేకమైనటువంటి సున్నిత అంశాలను తీసుకొచ్చి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రజలు ఉద్యమాలు చేపడతారు, ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలపైన ప్రజలు తిరుగుబాటు చేస్తారనేటువంటి కాన్సెప్ట్తో మతం పేరున హిందూ మతం అంటే హిందూ మతం పేరు మీద ముస్లింలను విభజించి, క్రైస్తవులను విభజించి, రకరకాల పేరు మీద ప్రజలను వంచేటువంటి విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రధానంగా నరేంద్ర మోడీ ఈరోజు దేశంలో దాదాపు యువత పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మతం ముసుగులో ఈ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేటువంటి పరిస్థితి వ్యవహరిస్తుంది. దేశంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థ చాలా క్షీణించిపోయినటువంటి పరిస్థితి ఉంది. విద్యారంగానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించడంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఈరోజు ప్రధానంగా చూస్తే కేంద్రంలో సెంట్రల్ యూనివర్సిటీల్లో ఈరోజు ఎప్పటికీ ప్రజాస్వామ్య వాతావరణం కలిగినటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం తీసుకొస్తున్నారు. విద్యారంగానికి సంబంధించినటువంటి స్వయం ప్రతిపత్తి సంస్థలను మొత్తం దెబ్బతీసి ప్రభుత్వం కంట్రోల్లో తన యాజమాన్యం కొనసాగించేటువంటి విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానికి ఉదాహరణగా ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం 2020 పేరు మీద ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడం వల్ల మాకు భిన్నాభిప్రాయం లేదు ఎస్ఎఫ్ఐ. కానీ ఇక్కడ న్యూ ఎడ్యుకేషన్ ఒక జాతీయ విద్యా విధానం తీసుకొస్తున్నప్పుడు ఈ దేశంలో మేధావులు, ప్రొఫెసర్లు, విద్యావంతులు అనేక మంది 2 లక్షల పైన సూచనలు చేశారు. వాళ్ళు ప్రపోజల్ పెట్టినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ మార్పులు చేయాలి, ఈ చేర్పులు చేయాలి అని సూచించిన అవన్నీ ఏం పట్టించుకోకుండా కేవలం మంత్రి మండలి ఆమోదంతో ఒక జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ జాతీయ విద్యా విధానంలో నిధులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ప్రాథమిక విద్యారంగానికి సంబంధించినటువంటి అంశాలు కానీ, ఒక మాతృభాషకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇట్లా అనేకమైనటువంటి అంశాల్లో ఒక మతం పేరు మీద విద్యారంగాన్ని భావాజాలను చూపించేటువంటి ప్రయత్నం మాత్రం చాలా వేగవంతంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తుంది. అయితే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మేము ఎస్ఎఫ్ఐగా వ్యతిరేకిస్తున్నాం. దీంట్లో సవరణలు చేయాల్సిందే. కొత్త విద్యా విధానాన్ని తీసుకురావాలని ఒప్పుకున్న ప్రభుత్వం పార్లమెంట్లో చర్చించకుండా ఏకపక్షంగా ఈ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. ఇది సరైనది కాదు. ఈ దేశం తిరోగమన దిశగా తీసుకోబోతుంది. శాస్త్రీయమైనటువంటి భావాజాలాన్ని, విద్యారంగం శాస్త్రీయమైనటువంటి కొలబద్ద ఉండాలి. ఈరోజు సైన్స్ ఉంటేనే దేశం ముందుకు పోతుంది. కానీ సైన్స్ లేకుండా
ఇతిహాసాలు, పురాణాలు, అశాస్త్రమైనటువంటి భావాజాలు, జ్యోతిష శాస్త్రం లాంటి భావాజాలను చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా భారతదేశం యొక్క రాజ్యాంగబద్ధానికి వ్యతిరేకం. ఈ దేశం రాజ్యాంగం చేత నడుస్తుంది, కానీ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మౌలిక అంశాలను కూడా దెబ్బతీసేటువంటి విధంగా విద్యారంగంలో నిర్ణయాలు ఉన్నాయి. ఈరోజు సిలబస్లో ముఖ్యమైనటువంటి విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి లౌకిక ప్రజాస్వామ్య విలువలను ఒకేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల మొత్తం ఇతిహాసాలు, పురాణాలను, బాబాల యొక్క కథలు, చరిత్రలు చదివేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు తప్ప ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి భగత్ సింగ్ కానీ, లేకపోతే మహాత్మా గాంధీ కానీ, జ్యోతిరావు పూలే కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ జీవిత చరిత్రలు చదివేటువంటి అంశంగా పాఠ్య పుస్తకాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఇవన్నీ చదువుకొని నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి ఆలోచనకు వ్యతిరేకంగా విద్యార్థులు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమాన్ని లేవనెత్తిస్తారనేటువంటి కుట్రలో భాగంగానే ఇట్లాంటి అంశాన్ని తొక్కిపట్టేటువంటి విధంగా విద్యా సిలబస్లో కోత, నిధుల్లో కోత, ఉద్యోగాల్లో కోత వ్యవహరిస్తున్నారని మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీల పరిస్థితి ఏంటి? ప్రభుత్వ యూనివర్సిటీల పరిస్థితి ఏంటి? ప్రజెంట్ సిచ్యువేషన్ ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలు మొత్తం నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఉస్మానియా నుంచి మొదలుకుంటే తెలంగాణ, పాలమూరు, షాద్మానా, కాకతీయ ఇట్లాంటి హిస్టారికల్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీల్లో చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాలు పూర్తయింది. కాకతీయ ఈ అన్ని చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ మొత్తం ఈరోజు నిధుల కోతలోని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చాలా తక్కువ నిధులు కేటాయిస్తుంది. అన్ని యూనివర్సిటీలు కలిసి దాదాపు 1600-1800 కోట్లు అప్పీల్ చేస్తే కేవలం 600-700 కోట్లు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ నిధులతో విద్యారంగంలో యూనివర్సిటీలో డెవలప్మెంట్ కానీ, కొత్త హాస్టల్ నిర్మించడం కానీ, వసతి సౌకర్యాలు డెవలప్మెంట్ చేయడం కానీ, కొత్తగా క్లాస్ రూమ్లు డెవలప్ చేయడం కానీ నిధులు ఎలాంటి సరిపోతుంది. ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే యూనివర్సిటీలో బీసీలను నిర్మించలేదు. వాస్తవంగా బీసీలు నియామకం లేక దాదాపు సంవత్సరాల పూర్తయింది. గతంలో తెలంగాణ రాష్ట్రం మొదటిసారిగా ఏర్పడిన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలు కూడా యూనివర్సిటీ బీసీలు. ఈరోజు యూనివర్సిటీలకు బీసీలు నియమించట్లేదు, కానీ ఈ ప్రభుత్వ యూనివర్సిటీ ఎన్ని బ్రహ్మాండమైన యూనివర్సిటీలు ఉన్నాయి కదా, వీటిని కాదనకుండా ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చింది. అసలు ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్న తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకురావడం ఎందుకు? అంటే లాభం నష్టం ప్రైవేట్ యూనివర్సిటీలు రావడం వల్ల లాభం అనుకుంటున్నా, నష్టం అనుకుంటున్నా. అసలు ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్న తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకురావడం అవసరం ఏంటని నేను కేసీఆర్ని అడుగుతున్నాను. అసలు కేసీఆర్ను అడిగేది ఉంటే అసలు నీకు కేసీఆర్కు పేద వర్గాలు, బడుగు వర్గాలు చదువుకోవడం ఇష్టం లేదా? అసలు ఇప్పుడిప్పుడే యూనివర్సిటీలో అడుగు పెడుతున్నటువంటి పేద వర్గాలు, అది తెలంగాణ కోసం ఉద్యమంలో త్యాగం చేసినటువంటి కొట్లాడినటువంటి విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తునంతా ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొస్తే ప్రైవేట్ యూనివర్సిటీలో రేపు ఫీజు లక్షల రూపాయల్లో డొనేషన్ల పేరుగా వసూలు చేస్తున్నారు. ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకునేటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు స్కాలర్షిప్లు వాటి మీద ఆధారపడి చదువుకునేటువంటి విద్యార్థులు రేపు ప్రైవేట్ యూనివర్సిటీలో పోయి ఏం చదువుకుంటారు? అంటే కేసీఆర్ నిధులు ఈ ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలో ఈ యూనివర్సిటీలో నిధులు కేటాయించట్లేదు, ఈ యూనివర్సిటీలో ఖాళీలో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయట్లేదు, విద్యార్థులకు సరైనటువంటి వసతి సౌకర్యాలు కల్పించట్లేదు. మొత్తం ప్రభుత్వ యూనివర్సిటీలో దాదాపు 5,000 పైన రీసెర్చ్ స్కాలర్లు ఉన్నారండి. ఈ 5,000 రీసెర్చ్ స్కాలర్స్కు సంబంధించినటువంటి వాళ్ళకు ఎలాంటి ఫెలోషిప్లు రావట్లేదు. అటు మోడీ ప్రభుత్వము ఫెలోషిప్లు తీసుకొని మోడీ ప్రభుత్వానికి కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం అనేది పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తుంది. తనకు అనుకూలమైనటువంటి వర్గాలు మాత్రమే ఫెలోషిప్లు ఇస్తుంది. తన ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఫెలోషిప్ ఇస్తుంది. అయితే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా బంగారు తెలంగాణ విద్యారంగాన్ని బాగుపడతా, మిలిటరీ భోజనం అందిస్తా, బంగారు తెలంగాణ మాట్లాడతా. ఇప్పుడు ఉన్న యూనివర్సిటీలలో మేము కూడా కొంతమంది విద్యార్థులు మాకు కూడా కన్సల్టెంట్ కావడం జరిగింది. ఇప్పుడున్న రేట్లకు అనుగుణంగా విషయాలను పెంచాలని కొట్లాడితే మీరు ఉద్యమ నాయకులుగా మీరు ఆ వైపు మీరు ఏమైనా ఉద్యమాలు చేశారా? ఇప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి మెచ్చార్జీలు అనేది పెంచాలి. ఈరోజు సంక్షేమ హాస్టల్లో వస్తున్నటువంటి విద్యార్థులకు ఎలాంటి మెస్ బిల్ ఇస్తుందో ప్రభుత్వ యూనివర్సిటీలో కూడా అదే ఛార్జీలు ఇస్తున్నారు. అయితే పేద విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యం ఇవ్వాలనేది మీకు ప్రధానమైనటువంటి డిమాండ్. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలంగాణ వస్తే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తున్నారు. అరే పీజీలో బాగా యూనివర్సిటీలు కావా? అరే యూనివర్సిటీలు పీజీలో బాగా కదా,
మరి ఎందుకు నువ్వు ఉచితంగా మెస్ ఇవ్వట్లేదని మీరు కేసీఆర్ని అడుగుతున్నావు. కాబట్టి కేసీఆర్ కేవలం తల్లిబొల్లి మాటలు చెప్పడం, అధికారం రావడం, తన పనులు చేయడం, ఆస్తులు కూడా పెట్టుకునేటువంటి ఆలోచన తప్ప విద్యారంగాన్ని విద్యార్థులను ఉద్యోగాలుగా మార్చడం కానీ ఇట్లాంటి అవకాశాలు యూనివర్సిటీ డెవలప్మెంట్ కానీ ఆలోచన లేదు. ప్రధానంగా ఇప్పుడు మాట్లాడుకుంటే యూనివర్సిటీలో ఫెలోషిప్కి సంబంధించినటువంటి విద్యార్థులు కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ప్రతి విద్యార్థికి ఒక 5,000 నుంచి 10,000 మధ్య ఫెలోషిప్ ఇస్తే ఈరోజు దేశంలో కరోనా ఉంది. కరోనా గురించి ప్రపంచం మొత్తం గడగడలాడుతుంది. ఇట్లాంటి కరోనా కానీ లేకపోతే వ్యాధులకు సంబంధించినటువంటి అంశాలు కానీ తెలంగాణలో అనేకమైనటువంటి వనరులు కానీ వీటన్నింటి మీద రీసెర్చ్ చేస్తేనే కదా రాష్ట్రం ముందు పోయేది, దేశం ముందు పోయేది, పరిశోధనలు జరుగుతున్నాయి కదా. ఈ పరిశోధన జరగడానికి ఎందుకు నిధులు కేటాయించట్లేదు అంటే పరిశోధన జరగడం కేసీఆర్కి ఇష్టం లేదని మనకు అర్థమవుతుంది. అంటే కేసీఆర్కు డబ్బులను చదువుకోవడం ఇష్టం, డబ్బులు మూసేసుకునేటటువంటి విధంగా ఉంది. ఈరోజు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు ఏ రకంగా అయితే నిర్వీర్యం చేశారో కుట్రలో భాగంగానే ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలను కూడా కుట్రలో భాగంగానే నిర్వీర్యం చేసేటువంటి ఆలోచనలో భాగంగానే ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలను కూడా ఎవరికి ఇచ్చారు? కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డికి, మల్లారెడ్డికి, వరదారెడ్డికి ఇట్లాంటి వాళ్ళకు కట్టుబెట్టడం జరిగింది. అంటే వాళ్ళ వ్యాపారం విద్యారంగంలో కూడా దోచుకునేటువంటి విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. ప్రైవేట్ యూనివర్సిటీ ఈరోజు రాష్ట్రంలో 5 యూనివర్సిటీ ఏర్పాటైనాయి, వాటికి ఈసీలు నియమించుకున్నారు. మరి ప్రభుత్వ యూనివర్సిటీలో 1 సంవత్సరం అవుతుంది, ఈసీలు ఎందుకు నియమించలేదు? అంటే ప్రైవేట్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసేటువంటి శ్రద్ధ మరి ప్రభుత్వ యూనివర్సిటీల మీద ఎందుకు లేదని మేము అడుగుతున్నాం. అంటే ఇట్లాంటి అంటే విద్యార్థుల త్యాగాల పునర్నిర్మాణంతో ఏర్పడినటువంటి తెలంగాణలో ఎవరు భోగాలు అనుభవిస్తున్నారని మీరు ఆలోచించాల్సిందిగా విద్యార్థులను కోరుతున్నాం. వాటి ప్రధానంగా ఈ యూనివర్సిటీలను ప్రీ ప్లాన్గానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహణ చేస్తున్నారు. అందుకే మేము అన్ని యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ నిర్వహిస్తుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత నిర్బంధం లేదండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని లేనటువంటి నిర్బంధాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యూనివర్సిటీలో ఏర్పాటు చేసినప్పుడు ఇన్ని విద్యా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే కేసీఆర్ గారు మాకు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించండి, మా కాలేజీలను భర్తీ చేయండి, టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయండి, హెచ్ఆర్జీలను పెంచండి, వీటన్నింటి కొరకు విద్యార్థులు మాట్లాడేటువంటి హక్కు ఉంది. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. హక్కును నిర్వీర్యం చేసేటువంటి విధంగా ఎన్నెన్నైనటువంటి విధంగా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం అన్ని యూనివర్సిటీల్లో సీసీ కెమెరా, ఈరోజు బయట కూడా ఉద్యమాలు నిర్వహిస్తే వెంటనే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది, కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది, మాట్లాడేటువంటి హక్కు లేదు. అంటే ఇంత నియంత్రణతో ధోరణితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తుంది. స్వేచ్ఛగా ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎవరైనా మాట్లాడవచ్చు, అవి చట్టాలు రాజ్యాంగాలు చెబుతారు, కానీ వీటిని నిర్వీర్యం చేసేటువంటి విధంగా వ్యవహరిస్తుంది. ధర్నా చౌకని తీసేసినటువంటి సంఘటనలు తెలంగాణలో ఎక్కువ లేనటువంటి విధంగా చూసాం. ధర్నా చౌకని తీసేసి మళ్ళీ హైకోర్టు ద్వారా ధర్నా చౌకని మళ్ళీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు అలా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పరిస్థితి ఎలా ఉంది? ఈ మెడికల్ కాలేజీలు కూడా పేద సామాన్య వర్గాలు చదువుకునేటువంటి పరిస్థితి లేదు. కేవలం ఈరోజు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వాళ్ళకే చదువుకునేటువంటి విధంగా ఉంది. మొత్తం రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించినటువంటి అంశాలు కానీ కౌన్సిలింగ్ ప్రక్రియల వల్ల పేద వర్గాలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈరోజు జిల్లా కేంద్రాలలో కూడా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీచ్చారు. హామీని కూడా ఇప్పటికీ నెరవేరినటువంటి పరిస్థితి ఉంది. డొనేషన్ల పేరు మీదే ఈరోజు లక్షల రూపాయలు పేదవర్గాల నుంచి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. వాటి ఇప్పటికీ అసలు డొనేషన్లే వసూలు చేయాలని అసెంబ్లీకి నేను డిమాండ్ చేస్తున్నా. అది ప్రత్యక్షంగా హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కళ్ళ ముందు జరుగుతున్నా కూడా చోద్యం చేసి వ్యవహరిస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే డొనేషన్ల పేరు మీద వసూలు చేస్తున్నటువంటి కాలేజీలలో వాళ్ళ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. పేద వర్గాలకు ప్రధానంగా తెలంగాణలో 100 వర్గాలు 90% వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నారు. ఆ వర్గాలకు నాణ్యమైనటువంటి విద్య, మెడికల్ విద్య, ఇట్లాంటి విద్యను అందించేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అన్న ఇంకొకటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలు కొఠారి కమిషన్ని ఎందుకు అమలు చేయడం లేదు? కొఠారి కమిషన్ ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో 20% నిధులు కానీ, కేంద్ర బడ్జెట్లో 6% నిధులు కానీ, ఎప్పటి నుంచి దేశ భవిష్యత్తు ఎక్కడ లేదు, దేశ భవిష్యత్తు ఎక్కడ లేదు, దేశ భవిష్యత్తు అనేది తరగతి గదులు నిర్మితమని చెప్పి. కానీ ఈరోజు
పాలకులు విద్యారంగాన్ని మాత్రం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే విద్యారంగం అనేది వాళ్ళకు ఉత్పత్తి కేంద్రంగా కనపడట్లేదు. వాళ్ళ వ్యాపార అంటే వాళ్ళ దాని ద్వారా వాళ్ళకు ఏం ఉపయోగం లేదనేటువంటి అంశంగా ప్రభుత్వాలు ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు స్వతంత్రం, దేశానికి స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అవుతుంది. మన అక్షరాస్యత ఎక్కడ ఉంది? మన తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత కేవలం 66% మాత్రమే అక్షరాస్యత ఉంది. అందులో ఇంకా సామాజిక వర్గాలను చూసినట్లయితే ఇంకా చాలా తక్కువ. అందులో మహిళల యొక్క అక్షరాస్యత చూసినట్లయితే ఇంకా చాలా తక్కువ. ఆ అక్షరాస్యతను కూడా 6 రాసినటువంటి అక్షరాస్యత లెక్క అయితేనే అది 66-70% మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ కుటారి కమిషన్ యొక్క సిఫార్సును నమోదు చేస్తే ఈరోజు దేశ భవిష్యత్తు అనేది ముఖ చిత్రం అనేది మారేది. కానీ ఈరోజు కార్పొరేట్ వర్గాలకు, ప్రధానంగా పెట్టుబడిదారు వర్గాలకు విద్యా వ్యాపార సరుకుగా మార్చేటువంటి వనరుగా ఉపయోగిస్తున్నారు తప్ప ప్రభుత్వమే విద్యారంగాన్ని తన కంట్రోల్లో ఉంచుకొని విద్యారంగాన్ని అందించేటువంటి పరిస్థితి లేదు. ఉదాహరణకు ముఖేష్ అంబానీ జియో యూనివర్సిటీ పేరు మీద 1000 కోట్లు ఈ కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అసలు జియో యూనివర్సిటీ భారతదేశంలో ఎక్కడ ఉందని నేను అడుగుతున్నాను. అసలు జియో యూనివర్సిటీ గూగుల్లో సెర్చ్ చేస్తే ఎక్కడ కనబడదు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈరోజు జియో యూనివర్సిటీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టాప్ 200 యూనివర్సిటీలో భారతదేశం నుంచి ఒక్క యూనివర్సిటీ కూడా చోటు దక్కలేదు. సిగ్గు లేనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గు ఉంటే, ఇప్పటికైనా సిగ్గు ఉంటే మన విద్యారంగానికి నిధులు కేటాయించి విద్యారంగాన్ని డెవలప్ చేయాలి. ఒక్క యూనివర్సిటీ కూడా చూడలేదు. నలంద, తక్షశిల లాంటి ఇంకో గొప్ప చారిత్రక నేపథ్యం కలిగినటువంటి, పరిశోధన కలిగినటువంటి యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలు, విజ్ఞాన కేంద్రాలు, ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించినటువంటి భారతదేశం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో విద్యా వ్యవస్థ రోజు రోజు కుచించుకుపోయేటువంటి పరిస్థితి తయారైంది. ఈరోజు ప్రధానంగా శాస్త్రీయ విజ్ఞానానికి పరిడవిల్లినటువంటి భారతదేశం అశాస్త్రీయ భావజాలానికి కేంద్రంగా అడ్రస్గా ఈ దేశం మారబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు శాస్త్రీయ సైన్స్ సమావేశాల్లో ఈ మోడీ ఏం మాట్లాడుతున్న విజ్ఞాన కేంద్రాల్లో వినాయకుని తల ఆ రోజే మేము ప్లాస్టిక్ సర్జరీ చేసామని మాట్లాడుతున్నాం. ఆ రోజే మేము పుష్పక విమానాన్ని ఉపయోగించాం, ఇప్పుడేముంది అనేటువంటి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈ నరేంద్ర మోడీ? అంటే విద్య పైన నరేంద్ర మోడీ ఏం చదివిండో అసలు ఈ అర్థం లేదు. ఒక దాంట్లో ఎన్నికల అప్రవేట్లో డిగ్రీ అంటాడు, ఒకసారి ఇంటర్మీడియట్ అంటాడు, ఒకసారి బీకామ్ అంటాడు, ఒకసారి బిఏ అంటాడు. ఈ మోడీకే చదువు మీద క్లారిటీ లేదు. ఈ దేశానికి ఏం చదివించాలని సందర్భంగా అసలు అంతమంది ఉన్న ఎంహెచ్ఆర్ స్మృతి కానీ ఆమె ఏం చదువుకుందో ఆమెకే తెలియదు. అంటే ఈ చదువు రానోళ్ళు, కనీస విద్య పైన అవగాహన లేని వాళ్ళు, శాస్త్రీయ అవగాహన లేని వాళ్ళు, ఈ దేశాన్ని దోచుకునేటోళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళు, 2000 మంది గోధులలో అందరిలో ప్రాణాలను అనిదీసినటువంటి వాళ్ళు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పాలకులు ఉండడం భారతదేశానికి చాలా దుర్దినం. బట్ విద్యారంగం ఈరోజు సర్వనాశనం కావడానికి ఇలాంటి పాలకుల వల్లనే అని మేము భావిస్తున్నాం. అదే సేమ్ సందర్భంలో ఈ రాష్ట్రంలో కూడా బంగారు తెలంగాణ మాట్లాడుతుంటూ కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేషనలైజేషన్ పేరుతో ఇంటర్మీడియట్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు మూసేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రధానంగా ప్రాథమిక పాఠశాలలు తెలంగాణ ఏర్పడిన తర్వాత 4000 ప్రభుత్వ పాఠశాలలు కూడా మూసివేయడం జరిగింది. రీసెంట్గా కూడా 12,000 స్కూళ్ళను కూడా మూసేయడానికి విద్యార్థి చట్టాన్ని సవరణ చేయాలని తీసుకొస్తున్నాడు. అరే విద్యార్థి చట్టం ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో కూడా విద్యార్థులకు 20% సీట్లు ఇవ్వాలని చట్టంలో ఉంది. ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయట్లేదు? ఈ మోడీ ప్రభుత్వం ఎందుకు చిత్తశుద్ధిగా వ్యవహరించట్లేదు? అంటే వీళ్ళందరికీ మన పేద వర్గాలు, సామాన్య వర్గాలు చదవడం ఇష్టం లేదు. ఈ విద్యను కూడా కేవలం వ్యాపార సరుకుగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వాటి ఎస్ఎఫ్ఐగా ఒక క్లారిటీగా దేశవ్యాప్తంగా విద్యారంగాన్ని పరిరక్షించుకోవడానికి ఈ 50 ఏళ్ల ఎస్ఎఫ్ఐ ఉద్యమ ప్రస్థానం పేరు మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే విద్యారంగాన్ని పరిరక్షించుకోవడానికి కోసం స్వతంత్రం ఎస్ఎఫ్ఐ ఏర్పడి 50 సంవత్సరాల్లో అనేక మంది విద్యారంగాన్ని కాపాడడం కోసం అనేక మంది రక్తం చెందించారు, ప్రాణాలను అర్పించారు. బట్ రేపు రానున్నటువంటి రోజుల్లో మోడీ చేస్తున్నటువంటి విద్యా వ్యతిరేక నిర్ణయాలైనా, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన వ్యతిరేక నిర్ణయాలపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఈ 50 ఏళ్ల ఎస్ఎఫ్ఐ ఉద్యమ ప్రస్థానం నుంచి కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఓకే అన్న గారు, ఓవరాల్గా లాస్ట్ టైం ఒక ఫైనల్ క్వశ్చన్ అడుగుదాం. ఇప్పుడున్న నిరుద్యోగం అంటే వాళ్ళ మనసులో వాళ్ళ ఆవేదన ఏమనుకుంటున్నారు? సో మీరు కూడా ఒక నిరుద్యోగానికి మిగిలిపోయారు కదా, సో మీ ఆవేదన ఏమనుకుంటారు? సూటిగా ప్రభుత్వానికి ఏమడగలుగుతారు? ప్రధానంగా తెలంగాణలో ఇటు దేశంలో కానీ వస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చారు. ప్రధానంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి ఉద్యోగాలు వస్తాయని ఆ రోజు తెలంగాణ ఉద్యోగాలు చాలామంది యువత, విద్యార్థులు అందరూ పెద్ద
పాల్గొని సకల జనులు పాల్గొని సబ్బండ వర్గాలు తెలంగాణ సాధించడం కృషి చేసింది. అరే ఉద్యోగాలు కల్పించమంటే అటెండరు, కానిస్టేబుల్ చిన్న చిన్న ఉద్యోగాలు కల్పిస్తున్నాడు. అరే గ్రూప్ 1, గ్రూప్ 3 మరియు టెట్, డిఎస్సి ఇట్లాంటి ఉద్యోగాలు ఎందుకు కల్పించట్లేదు ఈ ముఖ్యమంత్రి? అసలు ఇట్లాంటి కల్పించేటువంటి శ్రద్ధనే లేదు. ఇంతకుముందే చెప్పారు, కేవలం 30,000 ఉద్యోగాలను భర్తీ చేశారు. దానికి తోడుగా కానిస్టేబుల్ ఉద్యోగాలు అవి ఒక 10-20,000 ఎట్లా కాదన్నా 40,000 ఉద్యోగాలు మాత్రం భర్తీ చేశాం. మరి ఇంటికి ఒక ఉద్యోగం అని మాట్లాడు, 150,000 ఉద్యోగాలు అన్నాడు. ఈ 6 సంవత్సరాల కాలంలో దాదాపు 1,00,000 మంది రిటైర్డ్ అయ్యారు. ఈ మొత్తం కలిపితే తెలంగాణలో 3 లక్షల పైన ఖాళీలు ఉన్నాయి. ఈ 3 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ భర్తీ చేయకుండా మన తెలంగాణలో గతంలో 10 జిల్లాలు ఉంటే ఈరోజు 33 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆఫీసులు ఏర్పడ్డాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పడ్డాయి. ఇవన్నీ ఖాళీలు ఉన్న తర్వాత కూడా ఉన్నటువంటి ఉద్యోగాలనే, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగాలనే వాళ్లకు కొనసాగిస్తూ ఈరోజు ప్రభుత్వ పాలన కొనసాగిస్తుంది. ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించాలనేటువంటి చిత్తశుద్ధి మాత్రం ఏమాత్రం లేదనేది కేసీఆర్కి ఏమాత్రం లేదని నాకు అర్థమవుతుంది. కాబట్టి మీ ఒకటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు, విద్యార్థులందరికీ మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఉద్యోగాలను కల్పిస్తానని మోసం చేసినటువంటి కేసీఆర్ ఈరోజు ప్రధానంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు రేపు జరగబోతున్నాయి. హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో జరగబోతుంది. అదే సందర్భంలో మహబూబ్, ఖమ్మం, వరంగల్, నల్గొండలో కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ జరగబోయేటువంటి ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలను కల్పిస్తానని మోసం చేసింది. విద్యారంగాన్ని మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ వర్గాలకు దగా చేసేటువంటి విధంగా, అమ్ముకునేటువంటి విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి నాయకులను చిత్తుగా ఓడించాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళని ఓడిస్తే కనీసం ప్రభుత్వం అన్న చిత్తశుద్ధి, అంటే మన కనీసం ప్రభుత్వం అన్న చలన కలిగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా వివరంగా విద్యారంగం గురించి బాగా చక్కగా వివరించారు. చాలా బాగా అనిపించింది. సో ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగాలు అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని ఖచ్చితంగా అందరికీ చేరవేయాలని అందుకే మీతో డేవిడ్ పెట్టడం జరిగింది. మాకు ఇంత టైం ఇచ్చినందుకు ముఖ్యంగా ఖతర్నాక్ గుంటల తరపు నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల పైన ఉద్యోగాలు ఖాళీలోనే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పటికీ కేవలం 30,000 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది. వెంటనే ప్రభుత్వం భర్తీ చేయాలి. భర్తీ చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగితే రానున్నటువంటి ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి విధంగా, గ్రాడ్యుయేట్ను మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి చలనం కలిగేటువంటి విధంగా మీరు ఓటు హక్కును వినియోగించుకొని బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా కోరుతూ, ప్రధానంగా విద్యారంగానికి సంబంధించినటువంటి అంశాలు కానీ, నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ప్రజల్లో అనేకమైనటువంటి సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి ఖతర్నాక్ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ను అనేక అంశాలు తీసుకొస్తుంది. ఈ ఛానల్ను అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గంట నొక్కడం మాత్రం మర్చిపోవద్దు.